హలో గాయస్, ఇలాంటి ఒక వీడియో చేస్తామని అసలు అనుకోలేదు మేము. అనుకోలేదు గాయస్, అస్సలు అనుకోలేదు. మనం ఎవరినైతే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుందాం అనుకున్నామో, ఎవరైతే బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడో, ఎవడైతే రైతు బిడ్డ అనే పేరు పొందాడో మనోడిని రీసెంట్ గానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే చేస్తారు అసలు నిజ నిజాలు తెలుసుకోకుండా. మనోడు ఏం చేశాడని, ఏమైందిరా విన్ అయ్యాడు, ఆ విన్ అయింది ప్రజలతో పంచుకున్నాడు. అంటే యాక్చువల్లీ ఎందుకు అరెస్ట్ చేశారంటే, అప్పటికే పోలీసులు లా అండ్ ఆర్డర్ చెప్పారంట, క్రౌడ్ ఎక్కువ ఉంది, కంట్రోల్ చేయలేకపోతున్నాం బాబు, నువ్వు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళంటే మనోడు ఈ రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ నలుగురి కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి, దయచేసి చట్ట ప్రకారం మనం ఫాలో అవుదాం. నేను గెలిచినా నేను ధైర్యంగా ముందు డోర్ నుండి వస్తా అని చెప్పాడట. అంటే అక్కడ మనోడు పాయింట్ ఏంటంటే, నేను దొంగతనం చేయలే, ఏ లంగా పని చేయలే, గెలిచినా బిగ్ బాస్ విన్నర్ అయినా నా ప్రజలు వేసినారు ఓటు అని చెప్పాడన్న. అయితే ఇప్పుడు మనోడు అలా రావడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేకపోయారు. దానికి తోడు వాళ్ళు కూడా మదం ఎక్కిన అంబోతుల్లాగా తోటి కంటెస్టెంట్లు కార్లు అయి పగలగొడిశారు. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. పంచేది బ్రో మీకు, మీ వల్ల బొక్కలో పోయాడు ఇప్పుడు. అంతేకాదు, మళ్ళీ ఆర్టీసీ బస్సులు 6 అద్దాలు పగలగొడిశారంట. దానివల్ల ఆర్టీసీ చైర్మన్ కంప్లైంట్ చేశారు, ట్వీట్ వేసాడు. నాగార్జున మా టీవీ బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ ట్వీట్. అయితే ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇవన్నీ జరగడం వల్ల ఏమైంది, రీసెంట్ గా పోలీసులు సర్చింగ్ లో ఉంటే మనోడు అబ్స్కాండ్ అయ్యారని చెప్పి కొన్ని ఫేక్ న్యూస్లు వచ్చాయి. మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఈ రోజు దొరికేశాడు. అంటే రైతన్ అన్నాడు నేను అబ్స్కాండ్ అవ్వలేదని, కానీ నానేట అన్నాడు తెలుసా, మా ఓడికి దెబ్బలంటే భయం, అందుకే పోలీసులు కొడేస్తారేమని పారిపోండి అన్నాడు. అది మొహం పగిలిపోద్ది. అంటే చిన్న ఉంటది కదా, ఇప్పుడు ఎలాగంటే ఎవరికైనా భయం వేసి నాకు భయం వేసింది చూసా. ఇప్పుడు ఎలాగంటే ఎవరికైనా భయం వేసి నాకు భయం వేసింది చూసా. ఇప్పుడు చూడు, గొప్ప గొప్ప పేర్లు అందరూ జైలు పోతున్నారు. రీసెంట్ గానే మొన్న ఒక ఫేమస్ యూట్యూబర్ కూడా అలాగే తీసుకెళ్లి లోపల తోస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కనుక కలిసారంటే బాబోయ్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అంటే పల్లవ్ ప్రశాంత్ అరెస్ట్ చేయడం నిజమా కాదా, తప్ప రైటా అన్నది మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. అంటే మనోడు తప్పు ఉందా లేదా, అంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసాడు బయటకు వచ్చాక. సీఎం అన్న నేను బిగ్ బాస్ గెలిచిన అన్నాడు, మరి అంటే ఎంతవరకు ఏంటి అన్నది చూద్దాం. ఎనీవే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, ప్రతి వీడియో చూడండి, నచ్చితే మీకు బాగుంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్. బెల్ల కొట్టారనుకో టింగ్ అని మీకు టిక్కు టిక్కు అని వచ్చేస్తాయి. ఏంటి టిక్కు 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 అని వచ్చేస్తాయి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి బాబోయ్.